చూడండి, ఈరోజు బీరకాయ పచ్చనిపప్పు కర్రీ వండుతున్నానండి. దీన్ని తయారు చేసే విధానం చూపిస్తానండి. దీనికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఉల్లిపాయ కోసేసాను, పచ్చనిపప్పు ఏమో ఉడకబెట్టాను. ఇప్పుడు తాలింపు చేసుకుందాం. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిపోయిందండి. ఆవాలు, పచ్చనిపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నామండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాం. ఉల్లిపాయలు కాసేపు మగ్గనివ్వాలండి. చూడండి, ఇది బాగా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు అల్లం పేస్టు, ఎల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసేసానండి. చూడండి, వాసన బాగా వస్తుంది అల్లం ఎల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా నూనెలో వేగిపోయిందండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేస్తున్నాను. బీరకాయ ముక్కలు తిప్పేసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేస్తే బాగుంటుంది. ఇదిగోండి, ఉప్పు వేస్తున్నాను అన్నమాట. బీరకాయ కూరలో కొద్దిగా తక్కువ వేసుకోవాలి, మళ్ళీ చూసుకుని వేసుకుందాం. ఉప్పు మట్టికి ఊరినే కసిమైపోద్ది అన్నమాట. లైట్గా వేసుకోవాలి. నీరంతా బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుని మగ్గనిద్దాం. చూడండి, బీరకాయలో వాటర్ ఎలా వచ్చేసిందో చూసారా. వాటర్ అంతా ఉడికిపోవాలన్నమాట. ఉప్పేయంగానే ఇలా వచ్చేస్తుంది వాటర్. వాటర్ అంతా పోయింది కదండి. కొద్దిగా ఉంది, అయినా గుజ్జు కూర కాబట్టి అంతా వాటర్ అంతా పోకుండా చూసుకోవాలి. కారం వేసుకోవాలండి. ఎవరి టేస్ట్ తగ్గట్టు అలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడకపెట్టిన పచ్చనిపప్పు వేసేయాలండి. కొద్దిగా పసుపు వేయాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. అవసరం లేదనమాట. చిన్న గ్లాసుతో పోస్తే చాలు. ఆల్రెడీ వాటర్తో ఉడికిపోయింది కాబట్టి. బీరకాయ కూరలు ఎక్కువ పట్టవండి వాటరు. ఒక 5 నిమిషాల్లో అయిపోద్ది. చూడండి,
పచ్చెనపప్పు బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. దీంట్లో మసాలా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మాంసం కూరలాగా ఉంటుంది అనమాట, చికెన్ లాగా. నేనైతే మసాలా వేయను, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒకటి వేస్తాను అనమాట. మీకు కూడా ఈ కూర ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కష్టపడి చేస్తున్నాను, ఒక లైక్ ఇవ్వండి. టేస్ట్ మటుకి సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.